హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అస్సలాము అలైకుం టు ఎవ్రీవన్. ఇవాళ మనము నెల్లూరు బిర్యానీ చేసుకుందామండి. ఇదైతే మా ఇంట్లో అందరి ఫేవరెట్ అండి. చాలా నేను చేసే బిర్యానీ. మనము ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి తీసుకోవాలండి చూపించిన విధంగా. మనం ముందుగా అయితే చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, సాల్ట్ వేసుకోవాలంటే ఉప్పు ఫస్ట్గా కడిగి పెట్టిన చికెన్లో. తర్వాత పసుపు పొడి కొంచెంగా వేసుకోండి, ఎక్కువ వేయకండి. తర్వాత మిరప్పొడి అండి, మిర్చి పౌడర్ వేసుకొని, తర్వాత ధనియాల పొడి మొత్తం వేసుకొని, ఇదైతే గరం మసాలా అండి. నేను ఇంట్లో చేసుకున్న బిర్యానీ మసాలా, గరం మసాలా రెండు ఒకటేను. కొంచెంగా ఆయిల్ వేసుకొని మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి, మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ఆనియన్స్, టమాటాస్, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలండి. చూడండి, చూపించిన విధంగా కట్ చేసుకోండి. నేను ఎక్కువ చేయట్లేదండి, కొంచెంగానే చేస్తున్నాను. 1/2 కిలో చికెన్, 1/2 కిలో బియ్యం అండి, అంతే. టోటల్గా 1 కిలో చికెన్ బిర్యానీ అండి. వాటికి ఇవి సరిపోతాయి. టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాక మనము దబర పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. తర్వాత మనము దబర వేడెక్కాక కొంచెం వాటర్ ఉన్నాయి, తీసేసాను. వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలండి. చూపించిన విధంగా ఆయిల్ వేసుకొని 1 స్పూను నెయ్యి వేసుకోవాలండి. నేను కొంచెం నెయ్యి వేసుకుంటాను, బిర్యానీలో మంచి టేస్ట్ వస్తుంది. మా నెల్లూరుల బిర్యానీ అండి ఇది. తర్వాత ఇదిగోండి, పట్టా, లవంగా, షాజీరా, ఒక ఏలక్కాయ వేసి మనము వేడెక్కనివ్వాలండి. చూడండి, తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఘాటు పెట్టుకొని కట్ చేసుకోండి, లేదంటే పైకి వస్తాయి అవి. తర్వాత ఆనియన్ వేసుకోవాలండి. మనము ఆనియన్ని బాగా వేగనివ్వాలి. అప్పటి వరకు మనము బియ్యం కడిగి పెట్టుకున్నామండి. 1 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను, 1 గ్లాస్ నార్మల్ రైస్ తీసుకున్నాను అండి. అలా అయితేనే బిర్యానీ బాగుంటుందండి. మొత్తంగా బాస్మతి రైస్ అయితే బాగుండదు. నేను కడిగి పెట్టుకున్నానండి, వాష్ చేసి పెట్టుకున్నాను. ముందుగా వాష్ చేసి పెట్టుకుంటే బాస్మతి రైస్ అనేది విరిగిపోతాయండి. చేసేటప్పుడే మనం అప్పటికప్పుడు వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఆనియన్ ఫ్రై అవ్వాలండి, బాగా కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు చూడండి, ఫ్రై అవుతూనే ఉండాలి. కలర్ చేంజ్ అయ్యాక చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 2 గ్లాసులే కదండి నేను వేసింది, ఒక 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. టేబుల్ స్పూన్ అండి అది. చూడండి, అది జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా స్మెల్ అంతా పోయి, పచ్చి వాసన పోయి మంచి స్మెల్ రావాలండి అందులో. చూడండి, రెడ్ కలర్కి మారాలి. అప్పటి వరకు ఫ్రై చేశాకే మనము టమాటాస్ వేయాలండి, లేదంటే పచ్చి వాసన ఉంటుంది, టేస్ట్ బాగుండదండి. మా ఇంట్లో అందరికీ నేను చేసే బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. చూడండి, ఇది అయితే టమాటాస్. బిర్యానీలో ఏంటి టమాటాస్ వేస్తున్నారు అనుకోకండి, మా నెల్లూరు వాళ్ళం అంతే అండి. మేము టమాటాస్ వేసుకొని బిర్యానీ చేసుకుంటాం, అదే టేస్ట్ అండి. చూడండి, తర్వాత టమాటాస్ వేగాక చికెన్ వేసుకోవాలండి. మనము ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అది కూడా కొంచెం బాగా ఫ్రై ఉడకాలండి. చికెన్ వేయగానే వాటర్ వేయకూడదు, ఫ్రై చేయాలి. చూడండి, నేను వాటర్ కొలుచుకుంటున్నాను. 2 గ్లాసులకి 3 గ్లాసులు వాటర్ అండి. నేను ఎన్ని గ్లాసులు వేసినా దానికంటే 1 గ్లాస్ ఎక్కువ వేస్తానండి, ఎక్కువ వేయను నేను వాటర్. ఇప్పుడు 2 గ్లాసులు వేసాను కాబట్టి 3 గ్లాసులు వేసాను. ఇది కొత్తిమీర, పుదీనా అండి. మామూలుగా 4 గ్లాసులు వేసిన బియ్యము 5 గ్లాసులు వేసుకుంటానండి వాటర్. 1 గ్లాస్ ఎక్స్ట్రా వేస్తాను అంతేను. అప్పుడైతేనే బాగా కుదురుతుంది మనకి బాగా బిర్యానీ. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసాక మనకి అప్పుడు మనము వాటర్ వేసుకోవాలండి, అదును పెట్టుకోవాలి. చూడండి, కొలిచి పెట్టుకున్నాను కదండి వాటర్, అది వేసి అవి ఉడికే వరకు మనము చూడండి కలుపుకొని, చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. బిర్యానీ అయితే చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి. మా నెల్లూరులో ఫేమస్ హోటల్లో కూడా బిర్యానీ ఇలానే చేస్తారండి. ఆ హోటల్ పేరు అయితే చెప్పను, కామెంట్ బాక్స్లో చెప్పండి మీరే ఏ హోటల్ అని.
ఇదిగోండి ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మనము అందులో వేసుకోండి. వాటర్ ఫస్ట్ తీసేయండి, వాటర్ దాంట్లో పడకుండా ఫస్ట్ తీసేసి తర్వాత బియ్యం వేసుకోండి. వాటర్ ఎక్కువైపోతాయండి, లేదంటే అన్నము కొంచెం సంగటిలాగా అయిపోతుంది. ఇట్లా చేసుకుంటే మనము అన్నం అనేది విడివిడిగా ఉంటుంది. చూడండి బాగా కలుపుకొని మనము ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలండి మనము. చూడండి ఇలా వచ్చాక ఒక నిమ్మ దబ్బ అండి, అది సగమే అండి వేసాను, పిండుకొనేసి గింజలు తీసి పిండుకోండి. చూడండి ఇలాగా వాటర్ అయిపోయి బియ్యం కనిపించినప్పుడు మనం దమ్కి పెట్టుకోవాలండి. చూడండి ఇట్లాగా దమ్ పెట్టాను నేను, పెనం పెట్టుకొని దాని మీద బిర్యానీ దమ్కి పెట్టుకున్నాను. చూడండి మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా చాలా యమ్మీ టేస్టీగా ఉంటుందండి ఈ బిర్యానీ. ఒకసారి అందరూ ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ అండి. కీప్ సపోర్ట్ మీ.